హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు అందరూ? దేవుని రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నారా? ఎక్కండి పిచ్చి పిచ్చి మాట్లాడుతా అనుకోకండి. నాకు చిన్న అలా అనిపించింది, అలా చెప్పాను. సరేనా? తిన్నారా మరి అందరూ? ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, తింటుండొచ్చు అందరు అవే అని నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నా మీకు. సరేనా? ఎంతమంది రూతు నయోమిల స్టోరీ విన్నారు నా లాంగ్ వీడియోస్లలో? ప్రీవియస్ వీడియోస్లలో రూతు మరియు నయోమి ఇద్దరి వీడియో ఉంది, లాంగ్ వీడియో. ఒకసారి చూసేయండి ఎవరైనా చూడకపోతే. రూతు నయోమి మాట వినకపోతే రూతు కూడా ఒక చిన్న ఫ్యామిలీ వచ్చేది కాదు. రూతు నయోమి పెద్దది కాబట్టి, మా అత్త మాట నేను వినాలని రూతు విన్నది కాబట్టి, తన మాటని తను తెలుసుకొని తనతోనే సుఖమైన కష్టమైన నీతోనే అత్త అని తనతో నడుచుకొని వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు రూతుకు ఒక చిన్న కుటుంబాన్ని ప్రసాదించాడు కదా. మనము కూడా మన అత్త మామయ్యల మాట వినుకుంటూ మరియు మనకు ఉన్నంత దాంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటి వీళ్ళు ఇది కొనియట్లేరు అది కొనియట్లేరు అని అతి ఆశ ఉండొద్దు. మనలో ఉన్న దాంట్లోనే మనము సరిపెట్టుకోవాలి. దాంట్లోనే మనము ప్రేమని పొందగలుగుతాం. లేనిది ఆశిస్తే మన దగ్గర ఉన్న వాళ్ళకి అది కావాలంట అని వాళ్ళు అప్పు చేసి తీసుకొచ్చి మనకిస్తే మళ్ళీ వాళ్ళ అప్పు తీర్చడానికి బాధపడాలి కదా. అందుకే లేని దాని గురించి ఆశించకూడదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి. అయ్యో అది లేదు నా దగ్గర, కార్ లేదని కారు కొనుక్కుంటావు, కానీ ఈఎంఐకి కట్టడానికి డబ్బులు లేకపోతే ఎంత బాధపడతావు కదా. అందుకే మన దగ్గర ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. లేని దానికోసం ఆశించకూడదు. మరి దేనిది ఆశించలేను అని ఒక పాట ఉంది చూడండి. మరి దేనిది ఆశించలేను నీ కోరగా అని. నువ్వు ఇచ్చింది కాకుండా ఇంకేది కోరను అని ఒక చిన్న పాట ఇది. మనము దేవుడు మనకి కావాల్సినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఇచ్చేదాకా కొంచెం వెయిట్ చేయాలి అంతే. మనం అత్యాశపడి లోన్ తీసుకొని మరి అది చేసి ఇది చేసి బాధపడడానికన్నా దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనకు తిరిగి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవడమే చాలా గొప్పది మనలో. సరేనా? అందరు నా మాట అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్. ఇంకా రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం.